మీకు ఏది తప్పనిపించదు? నేనేది చేసినా తప్పే కదా. ఏం మాట్లాడుతున్నావు మెల్విన్? నువ్వు దేవుని బిడ్డవి. సినిమా థియేటర్కి వెళ్ళొచ్చా? ఇది దేవుడికి నచ్చుతుందా ఏంటి? ఆలోచించావా? నేను రోజు వెళ్తున్నానా? ఈ రోజే కదా వెళ్ళాను. దానికి ఇంతగా అరుస్తున్నావు? ఈరోజు కార్యక్రమాన్ని చూసిన అద్భుతమైన సహోదరుడు సహోదరి తల్లిదండ్రులకు మీరు తెలుసుకోవాల్సిన కార్యం, పిల్లలను శిక్షించి బోధించి పెంచాల్సిన విషయంలో ఖచ్చితంగా కఠినంగా ఉండాలి. అది మీకు సంతోషం, అది మీ పిల్లలకి ఆశీర్వాదము. ప్రియమైన పండింటి కాపురం ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రియమైన నామంతో మీకు మా శుభాకాంక్షలు. మళ్ళీ ఈ పండింటి కాపురం కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఎక్కువ ప్రేమ ఆపదని ఇస్తుంది అనే శీర్షికతో కార్యక్రమం చూడబోతున్నాం. పిల్లలు అనేవారు దేవుడు అందరికీ ఇచ్చిన ఒక గొప్ప బహుమతి. అందరు తల్లిదండ్రులు తమ పిల్లలు చెడ్డవారిగా, సమాజంలో ద్వేషించేవారిగా మారాలని ఎవరూ ఇష్టపడరు. కాని కొన్ని సమయాలలో వాళ్ళకి ఇవ్వబడే ఎక్కువ ప్రేమ, ఎక్కువ స్వతంత్రము అది పిల్లల్ని అలా మారుస్తుంది. ఈ కాలంలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు వాళ్ళ జీవితంలో ఎప్పుడూ మోసపోకూడదు, దానికోసం వాళ్ళ అడిగిందంతా కొనిచ్చి వాళ్ళ ఇష్టప్రకారమే చేస్తున్నారు. దానివల్ల కొంతమంది పిల్లలు వాళ్ళకి నచ్చింది దొరకలేనప్పుడు దాన్ని పొందటానికి హద్దులు దాటడానికి సిద్ధమవుతున్నారు. అందువల్ల తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమ ఆపదని ఇస్తుందని గ్రహించి దేవుడి బిడ్డగా ఆయన ఇష్టప్రకారం మీ పిల్లల్ని పెంచారంటే మీ పిల్లలు దేవుని మార్గంలో వెళ్తారు. మీ పిల్లల సమాధానం గొప్పదవుతుంది. ఇప్పుడు మీరు ఆతృతగా చూస్తున్న జ్యోతి యొక్క నాటకం. అవసరానికి ఎక్కువగా బాబుని బుజ్జగిస్తున్నారు నాన్న. నేనెంతో చెప్పి చూశాను, అస్సలు నా మాట వినట్లేదు. రాను రాను వాడి ప్రవర్తన బాలేదు నాన్న. సరిగ్గా చదువుకోవట్లేదు, నా మాటలకి మర్యాద ఇవ్వట్లేదు. ఇంకా చెప్పాలంటే నాతో వాడు మాట్లాడట్లేదు నాన్న. మాట్లాడినట్టున్నాడా? డానీకి విషయం తెలుసా? తెలుసు నాన్న, అయినా నాతో మాట్లాడట్లేదు. ఆయన వాడికిచ్చే చోటే వాడినిలా మార్చింది. ఏంట్రా చదువుతున్నావా? అవును నాన్న, నిద్ర వస్తుంది నాన్న. నిద్ర వస్తుందా? సరే వెళ్ళి పడుకో. సరే నాన్న. ఓ ఏవండి, మెల్విన్ ఎక్కడా? నిద్ర వస్తుందన్నాడు. సరే నేనే వెళ్ళి పడుకోమన్నాను. పడుకోమని చెప్పారా? వాడికి సెమిస్టర్ వస్తోందండి. వాడికి నేను కాఫీ పెట్టి తీసుకొచ్చాను. కాఫీయే కదా, ఇవ్వు, నేను తాగుతాను. నువ్వు వెళ్ళి పడుకో. ఏంటండి, ఎగ్జామ్ టైంలో వాడికి మీరు సపోర్ట్ చేస్తున్నారు? వాడికి నిద్ర వస్తుందని చెప్పాడు. నిద్ర వస్తున్నవాడు ఎలా చదవగలడు? టైము 8:30 అవుతోంది.
మీరు వాడిని బాగా చెడగొడుతున్నారు. నాకే 8:30కి నిద్ర వస్తుంది. పాపం చదువుకునేవాడు, వాడికి నిద్ర రాదా? సరే, నేను వెళ్ళి నిద్రపోతాను. వాడికి ఎగ్జామ్స్లో ఎలా మార్క్ వస్తుంది? వీళ్ళిద్దరిని ఎలా బాగు చేయాలో అర్థం కావట్లేదు. ఛ! తమ్ముడు వచ్చేసాడా అమ్మా? ఉహుం, లేదమ్మా, ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? టైం 10 అవ్వబోతోంది. ఇంకా వాడు రాలేదా? మ్మ్, నాన్న నాన్న నిద్రపోయారు. ఆయనకి బాధ ఉంటేగా నా మనసే కొట్టుకుంటోంది. ఎక్కడికి రా వెళ్ళొచ్చావు? ఏంటి ఇంత టైం? ఫ్రెండ్కి బర్త్డే ట్రీట్ ఇచ్చాడు, అందుకే లేటు. చెప్పి వెళ్ళవా? నీ చేతిలో ఫోన్ ఉంది కదా. ఇప్పుడు నేను ఇంట్లోకి రానా వద్దా? ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? నేను ఏది చేసినా తప్పంటే ఏంట్రా ఈ మార్కులన్నీ? దీనికే నువ్వు చదివి చించావా? చెప్పు. 2 సబ్జెక్ట్స్లో అరియర్ 1. కాలేజీకి చదువుకోవడానికి వెళ్ళావా లేక వేరే దానికి వెళ్ళావా? చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా ఊరు తిరిగితే ఇంతే. నిన్ననేం ప్రయోజనం? అంతా మీ నాన్నిచ్చే చోటు. ముద్దు చేస్తే తప్పేంటి? ముద్దు చేసినందువల్ల ఎవరు చెడిపోరులే. పాడైపోతాడు అనట్లేదు, కానీ చదువులో మార్కులు రావట్లేదు. ఇప్పుడు ఏమైందని అరుస్తున్నావు? అరుస్తున్నానా? కష్టాన్ని చెప్పుకుంటున్నాను. నువ్వేమీ చెయ్యక్కర్లేదులే. ఇప్పుడు ఏమైపోయింది? 2 పేపర్లే కదా అరియర్. నెక్స్ట్ సెమిస్టర్లో పాస్ అవుతాడు, వదిలే. వద్దండి, ఇది కరెక్ట్ కాదు. నాకు భయంగా ఉంది. నువ్వెళ్ళు. ఆ, మనం ప్రార్థన చేద్దామమ్మా. నేను డానీతో మాట్లాడతాను. ఏం చేద్దాము? ఒక్కొక్క ఇంట్లోనూ ఒక్కొక్క రకమైన సమస్యలు. వాటిని సర్దుకొని పోవాలి కదా. సమస్యలు నాకు కొత్త కాదు నాన్న, కానీ మెల్విన్ని తలుచుకుంటే నాకు బాధగా ఉంది. వాడు ట్రాక్ మారి వెళ్తున్నాడు. నాకు చాలా భయంగా ఉంది. దిగులు పడకమ్మా, అంతా సర్దుకుంటుంది. భార్య భర్త ఒకే మాంసం, వేరువేరు కాదు. సరిగ్గా అర్థం చేసుకుంటే చేదు, కోపం, చిరాకు భార్యాభర్తల మధ్య రాదు. సొంత శరీరాన్ని ఎవరు విరోధిలా చూడరు కదా.
మెల్విన్ ట్రాక్ మారి వెళ్తున్నాడు నాన్న. నాకు చాలా బాధగా ఉంది. ఆ రోజు ఫ్రెండ్ బైక్లో వేగంగా వెళ్తున్నాడు. మెల్విన్, 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 మెల్విన్! వాడికి ఏదైనా అయితే నేను చెప్తే వినట్లేదు నాన్న. డానీతో చెప్పకపోయావా అమ్మా? ఎక్కడ నాన్న? అంతా ఆయన ఇచ్చే చోటు. ఆయన మందలించట్లేదు, నన్ను మందలించనివ్వట్లేదు. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును అని బైబిల్ చెప్తుంది. అదే నాన్న, నాకు బాధగా ఉంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. మెల్విన్, ఆగు. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? కాలేజీకి. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? కాలేజీకి అని చెప్తున్నానుగా. ఎక్కడికి వెళ్ళొస్తున్నావో చెప్పు. అవును, సినిమా థియేటర్కే వెళ్ళొస్తున్నాను. ఇప్పుడు ఏమంటావు? కాలేజ్కి వెళ్తున్నానని అబద్ధం చెప్పి సినిమాకి వెళ్ళొస్తున్నావు. ఇది తప్పా కాదా? మీకు ఏది తప్పనిపించదు. నేను ఏం చేసినా తప్పే కదా. ఏం మాట్లాడుతున్నావు మెల్విన్? నువ్వు దేవుని బిడ్డవి. సినిమా థియేటర్కి వెళ్ళొచ్చా? ఇది దేవుడికి నచ్చుతుందా ఏంటి? ఆలోచించావా? నేనేమన్నా రోజు వెళ్ళానా? ఇవాళే కదా వెళ్ళాను. దానికి ఇంతగా అరుస్తున్నావు? నేనేమీ చిన్నపిల్లాన్ని కాదు. నాన్న, ఏంట్రా నాన్న, కాస్త నిన్ను ముద్దు చేస్తే ఏకంగా సంకెక్కుతున్నావు. ఎవరి మీద నా వాయిస్ లెగుస్తుంది? తను నా భార్య. నేను కోపడతాను, అందుకని నువ్వు కోపడతావా? క్షమాపణ అడగరా. చేసింది తప్పు, అంతేకాకుండా పొగరుగా మాట్లాడుతున్నావు. క్షమాపణ అడుగు. సారీ అమ్మా. ఏంటండి మీరు? కాలేజ్కి వెళ్తున్న అబ్బాయిని కోపంగా కొట్టేశారు. పాపవండి వాడు. సారీ జ్యోతి, అంతా నా తప్పే. ఎక్కువగా ముద్దు చేయొద్దు అన్నావు, నేను వినలేదు. ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది. ముద్దు చెయ్యాలి, కఠినంగా శిక్షించాలి అన్నది నేను ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నిన్ను కష్టపెట్టాను, నన్ను క్షమించు. ఐఎమ్ సారీ జ్యోతి. ఏంటండి మీరు నా దగ్గర సారీ అడుగుతున్నారు? వెళ్ళి మెల్విన్ని చూడండి, రండి. ప్రియమైన వర్లారా, జ్యోతి అక్క నాటకం చూసారా? మీకు ప్రయోజనంగా అనిపించిందా? ఇప్పుడు సహోదరి చల్లారాణి అప్పాయిదురే గారు మీకోసం దేవుని వాక్యం పంచుకుని మీ ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేయబోతున్నారు. విశ్వాసంతో దేవుని వాక్యం వినండి. దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. యేసుక్రీస్తు ప్రియనామమున మీ అందరికీ ప్రియమైన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ప్రియమైన వార్లారా, దేవుని వాక్యం చెబుతుంది, గర్భపు ఫలము యెహోవా ఇచ్చే దేవుని వరము అని. దేవుడు మనకి పిల్లల్ని ఇవ్వడము యెహోవా కోసం పెంచడానికి. యెహోవా నామము పిల్లల ద్వారా మహిమపడాలని యెహోవా మనకి పిల్లల్నిచ్చి ఆశీర్వదించారు. చిన్న వయసు నుండే పిల్లల్ని యెహోవాలో పెంచేటువంటి ఒక అనుభవం తల్లిదండ్రులకు మనలో కనిపించాలి. చిన్నప్పటి నుంచి చూడండి, పిల్లల్ని లేఖనం చదవమనడంలోనూ లేఖనం ఖచ్చితంగా చదవాలని, అది మాత్రం కాదు, ఖచ్చితంగా పిల్లలు ఒంటరిగా కూడా ప్రార్థన చెయ్యాలి. ఆ విధంగా పిల్లలు ప్రార్థన చేయటంలోనూ లేఖనం చదవడంలోనూ పెంచడానికి యెహోవా తల్లిదండ్రులకు మన వద్ద ఎదురు చూసేటువంటి ఒక కార్యం కూడా. ఆ విధంగా పిల్లలు లేఖనాన్ని సరిగ్గా చదివే అనుభవం ఉన్నప్పుడు పిల్లలు కూడా ఆ దేవుని సమూహంలో ప్రార్థించే ఒక ప్రార్థన ఆత్మ ఉన్నప్పుడు, పిల్లలు ఏదో ఒక తప్పు చేసేటప్పుడు లేదా పిల్లలు మాట వినకుండా నడుచుకునేటప్పుడు
కొన్ని కార్యాలలో పిల్లలు పట్టుదలతో పనిచేసినా కూడా తల్లిదండ్రులకు మనము పిల్లలని దేవుని వాక్యాన్ని చెప్పి వారిని సరిచేయడానికి, వారిని సరైన మార్గంలో నడిపించటానికి వీలుగా ఉంటుంది. పిల్లల్ని చూసి చెప్పొచ్చు, నువ్వు లేఖనం చదివావు కదా, దేవుని వాక్యాన్ని చెప్పావు కదా, ఈ వాక్యం ప్రకారం ఈ కార్యాన్ని నువ్వు చేయొచ్చు, ఈ కార్యాన్ని చేయకూడదు అని చెప్పడానికి మనకది వీలుగా ఉంటుంది. అది మాత్రమే కాదు, పిల్లల్ని కూడా కుటుంబ ప్రార్థనలో పిల్లల్ని కొన్ని కార్యాల్లో సరిచేయాలి అంటే పిల్లల విషయంలో తల్లిదండ్రులకు మనము ప్రార్థన చేసేటప్పుడు దానిని కుటుంబ ప్రార్థనలో ఉంచి ఆ కార్యాన్ని చెప్పి పిల్లల కోసం, పిల్లల జీవితంలో ఎటువంటి మార్పు రావాలి, ఏ విషయంలో వాళ్ళ మాట వినాలి, ఏ విషయంలో పట్టుదలతో ఉన్నారో దాని నుండి బయటికి రావాలి, ఆ విషయాలన్నిటినీ పిల్లలతో కలిసి కుటుంబ ప్రార్థనలో మీరు ప్రార్థించేటప్పుడు అప్పుడు పిల్లల జీవితంలో యెహోవా మాట్లాడతారు. పిల్లల మనసులో యెహోవా మాట్లాడతారు. నువ్వు చేయడం తప్పు అని, నువ్విలా చేయకూడదు, ఖచ్చితంగా నువ్వు ఇలా పట్టుదలతో ఉండకూడదు అని చెప్పాలి. తల్లిదండ్రులకు మనం దానిని ప్రార్థించి పిల్లలతో కలిసి ప్రార్థనలో ప్రార్థన చేసి ఆ తర్వాత మనం ఆ సలహా ఇచ్చినప్పుడు యెహోవా మనసులో క్రియని నడిపిస్తారు. అది మాత్రమే కాదు, లేఖన వచనం ప్రకారము పిల్లలకు సలహా ఇచ్చేటప్పుడు పిల్లలు లేఖన వచనానికి లోబడేటువంటి అనుభవం వస్తుంది. తల్లిదండ్రులకి మనకి చూడండి, ఆ లేఖన వచనం ప్రకారం పిల్లల్ని పెంచేటువంటి అనుభవంలో మనం బలపడగలం. అందువల్ల ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న తల్లిదండ్రులు ముద్దుగా పెంచొచ్చు, ఖచ్చితంగా ముద్దుగా పెంచాలి. కానీ ఏ విషయంలో ముద్దుగా ఉండాలి? ప్రేమ ఉండాలి, అదే విషయంలో కఠినంగానూ ఉండాలి. ప్రతిరోజు యెహోవా బిడ్డలు లేఖనాన్ని చదవాలి, ఖచ్చితంగా ప్రార్థించాలి. మనతో కుటుంబ ప్రార్థనలో కలుసుకుంటే మాత్రం సరిపోదు. పిల్లలకి కుటుంబ ప్రార్థనలో వాళ్ళకి సమయం ఇచ్చి మీరు కూడా ప్రార్థన చెయ్యాలి అని చెప్పాలి. ఆ విధంగా పిల్లలు ప్రార్థించేటప్పుడు వాళ్ళకి నువ్వు ఆ విధమైన తప్పులు చేయకూడదు, ఇది యేసుప్రభుకి ఇష్టం లేని కార్యము, యేసుప్రభుకి ప్రీతిగా నడుచుకునే విధంగా నువ్వు ప్రార్థించాలి. అప్పుడే యేసుప్రభువు నువ్వడిగిన విషయాలన్నిటినీ నెరవేర్చిస్తారు, నువ్వు బాగా చదువుకునే జ్ఞానాన్ని ఇస్తారు, నువ్వు అనుకున్న విషయాన్ని జరిపిస్తారు అని చెప్పి ఆ పిల్లల్ని ప్రార్థనలోనికి మనం ప్రార్థించేలా చేసి పెంచేటప్పుడు పిల్లలు చూడండి, యెహోవాలో పెరిగేటప్పుడు యెహోవానే బాధ్యత తీసుకుంటారు. మన నోటి మాటల కన్నా దేవుని సమూహంలో కుటుంబంగా కలిసి మనం తల్లిదండ్రులుగా ప్రార్థించాలి, పిల్లల్ని కూడా ప్రార్థించేలా చెయ్యాలి. యెహోవా వారి మనసుతో మాట్లాడతారు, అనుకున్నవన్నీ ఇస్తారు, పట్టుదలతో ఉన్న గుణం నుండి యెహోవా విడిపించి తీసుకొస్తారు. ఏ కార్యాన్ని ఎలా చెయ్యాలి అనేదాన్ని యెహోవా ఆత్మీయైన వారు చక్కగా నడిపించుకుని వెళతారు. చూడండి, దేవుని వాక్యం చెబుతుంది, సామెతలు 29వ అధ్యాయము 15వ వాక్యము ఈ విధంగా చెబుతుంది, బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగజేయను, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానమును తెచ్చును, నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనసుకి ఆనందము కలుగజేయును. అయితే దేవుని వాక్యం చెబుతుంది, పిల్లల వద్ద ప్రేమగా ఉండాలి, అదే సమయంలో మనం పిల్లల్ని కఠినంగా బోధించి పెంచాలి. అలా బోధించేటప్పుడు చూడండి, కఠినంగా మనం పెంచేటప్పుడు చూడండి, దేవుని వాక్యం ప్రకారం పెంచేటప్పుడు దేవుని వద్ద ప్రార్థనలో ఉంచి పిల్లల్ని మనం యెహోవాలో పెంచేటప్పుడు ఆ పిల్లల ద్వారా తల్లిదండ్రులకు మీరు మనమందరము ఓదార్పు పొందేలా, అది మాత్రమే కాదు తల్లిదండ్రుల ఆత్మ సంతోషించి ఆనందించును. అయితే ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులకి ఆశ పిల్లలు బాగా చదివి గొప్పవారవ్వాలి, వాళ్ళు పెద్ద ఉద్యోగాలు చేయాలి, దాని ద్వారా దేవుని నామం మహిమపడాలి. చాలామంది ఇష్టపడతారు పిల్లల యవ్వన ప్రాయంలోనే దేవుని పరిచర్య చేయాలి. ఇది తల్లిదండ్రులు అందరూ ఇష్టపడే కార్యము, అదే దేవుడు ఇష్టపడే కార్యము. అటువంటి ఆశీర్వాదాన్ని యెహోవా ఇవ్వాలి అంటే ఆ పిల్లల్ని కఠినంగానూ ఖచ్చితంగానూ మనం పెంచాలి. అందువల్ల దేవుని సమూహంలో పిల్లలు లేఖనం చదవాలి, ప్రార్థనలోనూ నిజాయితీగా ఉండే విధంగా దానిని ముందుగా తల్లిదండ్రులకు మనం తెలుసుకోవాలి. అటువంటి ఒక అనుభవం ఉన్నప్పుడు పిల్లల గురించి దేవుని వాక్యం ఏం చెబుతుంది, వారి ద్వారా మనము ఓదార్పు పొందుతాము. దేవుని యొక్క వాక్యం ప్రకారం పిల్లలు మనకి ఓదార్చేటువంటి కుమారునిగా, ఓదార్చేటువంటి కుమార్తెగా ఎంతోమంది ఉంటారు, ఎంతోమంది చెప్తారు. పరిచర్య మార్గంలో చూడండి, ఈ పరిస్థితుల్లోనూ
నా కొడుకు నాకు చూడండి ఆసరా మాత్రం కాదు, వాడు చెప్పే మాటలు నాకు ఎంతో ఓదార్పునిస్తాయి. చాలా మంది తల్లిదండ్రులు చెప్తారు, చిన్న వయసే ఉంటుంది, చిన్న అంటే ఒక 8-10 సంవత్సరాలు ఉంటాయి. కొందరు తల్లిదండ్రులు చెప్తారు, ఈ వేదనలో చూడండి, ఈ దుఃఖంలో చూడండి, నా కొడుకొచ్చి ఈ విధంగా ఈ మాటలు చెప్పాడు, నా కొడుకు కూతురు చెప్పిన మాటలు చూడండి, నాకు పెద్ద ఓదార్పు, నేను ఆ దుఃఖాన్ని మర్చిపోయాను. ఆ విధంగా పిల్లల్ని యెహోవా తల్లిదండ్రులకు ఓదార్చే పిల్లలుగా ఉంచుతారు. అయితే ముందుగా యెహోవాలా పెంచితేనే పిల్లలు పెద్దవారికి ఓదార్చే కొడుకుగా, ఓదార్చే కూతురుగా ఉండగలరు. కొందరిని మనం చూస్తాం, నా వద్దకు కూడా కొంతమంది వస్తూ ఉంటారు, వాళ్ళు పిల్లలతో కూడా వస్తూ ఉంటారు, చాలా క్రమశిక్షణతో ఉంటారు, ప్రార్థన చేద్దాం అంటే చక్కగా మోకాలేస్తారు. అలాగే పెద్దవారు కూడా నాతో మాట్లాడుతూ ఉంటే అంత మర్యాదగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, చాలా క్రమశిక్షణతో ఉంటారు. నేనే చాలా మందిని చూసి చెప్పాను, పర్వాలేదు, చాలా సంతోషం, మీ పిల్లల్ని బాగా పెంచారు, యెహోవాలా పెంచారు, ఎంతో చక్కగా పెంచారని చెప్తాను. అదే సమయంలో చూడండి, కొంతమంది పిల్లలు వస్తారు, తల్లిదండ్రుల్ని మనతో మాట్లాడడానికి వదలరు. అది మాత్రమే కాదు, ఆ పిల్లలు ఏం చేస్తారంటే షోకేసులో అన్ని సామాన్లు అన్నిటినీ ఖచ్చితంగా నాకు కావాలి అని మొండితనంతో చేస్తారు. పడేసి పగలగొట్టినా పగలగొడతారు. కొంతమంది తల్లిదండ్రులు ఆ సమయంలో తిడతారు, ఇంకొకరి ఇంటికి వెళ్తున్నాం, పిల్లలు జాగ్రత్త, వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా అడుగుతారు, వాటిని వాళ్ళ ఇష్టానికి వాడుకుంటారు. కొందరు తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉంటారు, కొంతమంది తల్లిదండ్రులు వద్దు, చేయకూడదు. ఇందులో తల్లిదండ్రులకు మనం జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాలి. ముద్దు చేయాల్సిన టైంలో చేయాలి, ఇవ్వాల్సిన సామాన్లు ఇవ్వాల్సిందే. కానీ ఇతరుల ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లల ద్వారా మన సాక్ష్యం అక్కడ చెడిపోకూడదు. అయితే మనం పిల్లల్ని యెహోవాలో పెంచేటప్పుడు, వాక్యం ప్రకారం పెంచేటప్పుడు, ప్రార్థనలో ఉంచి పెంచేటప్పుడు పిల్లలు సాక్ష్యంగా జీవిస్తారు. పిల్లల ద్వారా దేవుని నామం మహిమపడును. తల్లిదండ్రులకు మీకు అది గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. మీరు పిల్లల గురించి వెళ్లే స్థలంలో సాక్ష్యం ఇచ్చే విధంగా యెహోవా కృపనిస్తారు. అది మాత్రమే కాదు, ఈరోజు జ్యోతి అక్క ఆ డ్రామా నాటకం మనమందరము చూసాం. చూడండి, చక్కటి ఆ తల్లి కొడుకు చదువుకోవాలి అన్న సమయాన్ని చదవాలి, ఆ విషయంలో కఠినంగా ఉన్నారు. అదే సమయంలో చూడండి, తండ్రి గారు కొడుకు చదవలేదు, ఇప్పుడు చదవలేను, నాకు నిద్ర వస్తుందని చెప్పిన వెంటనే, అలా చెప్పిన వెంటనే కొన్ని విషయాలని తండ్రి కొడుకు ఇష్టానికే వదిలేస్తున్నాడు. ఒకటి తెలుసుకోండి, చదువుకునే సమయంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఖచ్చితంగా చదువుకోమని చెప్పాలి. అందుకని పూర్తిగా పిల్లల్ని పూర్తి సమయం చదువుకుంటూ ఉండండి అని కఠినంగా ఉండకండి. కాసేపు వాళ్ళకి చేంజ్ కావాలి, ఆడుకోవాలి. తల్లిదండ్రులకు మీరు కూడా పిల్లలతో సమయం వెచ్చించాలి. ఆ విధంగా మీరు పిల్లలతో మీ సమయాన్ని వెచ్చించేటప్పుడు పిల్లలు మీకు ఉంచిన ప్రేమ, ఐక్యత ఇంకా స్థిరపడును, బలపడును. ఇందులో ఇంకొక కార్యాన్ని మీరు తెలుసుకోవాలి. జ్యోతి అక్క నాటకంలో తెలిసిన విషయం, తల్లి కఠినంగా ఉన్నారు, తండ్రి గారు తల్లి కఠినంగా ఉన్నప్పుడు ఆమెకి తోడుగా లేరు. వాళ్ళ అబ్బాయి వాడు వేదన పడకూడదని వాడి బాటలోనే తండ్రి తోడుగా ఉంటున్నాడు. అలా ఉండకూడదు. ఒక తల్లి శిక్షిస్తుందా లేదా తండ్రి శిక్షిస్తున్నాడా? శిక్షించేటప్పుడు ఇంకొకరు పిల్లల ముందు నువ్వు చేసేది తప్పు అని ప్రియ సహోదరుడా మీ భార్యని చూసి చెప్పకండి, ప్రియమైన సహోదరి మీ భర్తను చూసి చెప్పకండి. ఒకవేళ ప్రియ సహోదరుని మీద పిల్లల్ని శిక్షించేటప్పుడు మీ భర్త చెప్పేదాన్ని పిల్లల్ని క్రమశిక్షణ లేకుండా పెంచేటువంటి ఒక సలహాగా ఉన్నా కూడా ఆ సమయంలో ప్రశాంతంగా ఉండండి. పిల్లలకి ముందు మీ వాగ్వాదాన్ని ఉంచకండి. పిల్లలు లేనప్పుడు మీరు పిల్లలకి ముందుగా కాదు, మీరు విడిగా ఆ కార్యంలో ప్రార్థన చేసి ఎలా సలహా పొందాలో దానిని ప్రార్థనతో దేవుని సమూహంలో సలహాని పొందండి. సలహాని పొంది పిల్లలకిచ్చే బోధనలో తల్లిదండ్రులు, తల్లి, తండ్రి ఏక మనసుతో సలహాని ఇవ్వాలి. ఒకరు సలహా ఇచ్చేటప్పుడు ఇంకొకరు దానికి వ్యతిరేకమైన సలహాతో కనిపించకూడదు. ఒక తల్లి సలహా ఇచ్చేటప్పుడు దానికి సరిగ్గా వ్యత్యాసంగా పిల్లలకి సపోర్టుగా తండ్రి గారు రాకూడదు. ఇద్దరూ కూడా ఏక మనసుతో ప్రార్థన చేసి ఈ కార్యాన్ని ఎలా చేయాలి, అటువంటి మనసుతో ఉన్నప్పుడు మీరిద్దరూ కలిసి పిల్లలకి ఏ విషయంలోనైనా సలహా ఇచ్చేటప్పుడు అది పిల్లలకి మేలుగా ఉంటుంది. పిల్లలు మిమ్మల్ని గౌరవించడంలో మీకు సంతోషంగా ఉంటుంది. అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రేమైన సహోదరుడు, సహోదరి, తల్లిదండ్రులకు మీరు తెలుసుకోవాల్సిన ఒక కార్యం, పిల్లల్ని శిక్షించి బోధించి పెంచాల్సిన విషయంలో
ఖచ్చితంగా కఠినంగానే ఉండాలి. అది మీకు సంతోషం, అది మీ పిల్లలకి ఆశీర్వాదము. మొదట్లో తెలీదు, డ్రామాలో చూసాం కదా, మొదట్లో ఆ తండ్రి అర్థం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాతే తన తప్పుని అతను తెలుసుకుంటున్నాడు. అబ్బాయి తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు, ఆ తర్వాతే తండ్రి తెలుసుకుంటున్నాడు. అలా కాదు, ప్రారంభం నుండే ఇద్దరూ ఏకాగ్రతలో ప్రార్థన చేసి పిల్లల్ని పెంచేటప్పుడు, ప్రార్థనలో లేఖనం చదవడంలో ఉంచి పెంచేటప్పుడు అది పిల్లలకి ఆశీర్వాదము. తల్లిదండ్రులకు, మీకు, మీ ఆత్మకు అది గొప్ప ఆనందము. మీ కుటుంబాన్ని సాక్షిగా దేవుడు నిలబెడతారు. మీ పిల్లల సంతానం వరకు కూడా యెహోవా ఆశీర్వదిస్తారు. అటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వాలని యెహోవా సమూహంలో మనం ప్రార్థన చేద్దామా? స్తోత్రం చెప్తున్నాం రాజా, మేము కృతజ్ఞతతో మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. గర్భఫలము యెహోవా ఇచ్చు వరము అని చెప్పిన వాక్యం ప్రకారం మాకు కృపగా మీరు పిల్లల్ని ఇచ్చి ఉన్నారు రాజా. ఈ రోజును కూడా తండ్రి, నాతో కలిసి ప్రార్థన చేసేటువంటి ప్రతి ఒక్క సహోదరుని మీ యొక్క చేతికి అప్పగించి ప్రార్థిస్తున్నాము తండ్రి. పిల్లల్ని ఎలా పెంచాలి అనే జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి, వివేకాన్ని ఇవ్వండి తండ్రి, మీ సలహాలు ఇవ్వండి తండ్రి. మీ నడిపింపు ఉండాలిదయ్యా. ప్రతి తండ్రిలోనూ తల్లిలోనూ సొంతంగా ఆలోచనలు రాకూడదు దేవుడా. ఏ తల్లికి తండ్రికి పోటీ రాకూడదు దేవుడా. ప్రతి తల్లి, ప్రతి తండ్రి మీ సమూహంలో ఏక మనసుతో ఉండి పిల్లల కోసం ప్రార్థించి పిల్లల్ని పెంచడానికి ఆత్మీయన వారు కృపను ఇవ్వాలి తండ్రి. ఈ రోజున మీరు ఇచ్చిన సలహా ప్రకారం దేవుడా, తల్లిదండ్రులు లేఖన వచనం ప్రకారం దేవుడా ప్రార్థించి ఆత్మీయైన వారు మీ నడిపింపు ప్రకారం పిల్లల్ని పెంచేలా ఆశీర్వదించండి. ఈ పిల్లల్ని కన్న తల్లి ధన్యురాలు అని చెప్పే విధంగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని మేము ప్రార్థిస్తున్నామయ్యా. దేవుడా, ఏ ఏ కార్యములలో ముద్దు చేసి పెంచాలో, ఏ ఏ కార్యములలో ప్రేమ చూపాలో, ఏ ఏ పరిస్థితులలో వారిని దేవుడా కఠినంగా వారిని పెంచాలో, బోధించి వారిని ఏ ఏ మార్గంలో నడిపించాలో దానిని తల్లిదండ్రులకి మీరు ఇచ్చి వారిని నడిపించాలని మేము ప్రార్థిస్తున్నామయ్యా. యెహోవా ఆ విధంగా బాధ్యత తీసుకున్నందుకు కృతజ్ఞత చెప్తున్నాను. ప్రతి కుటుంబము ఈ రోజున నాతో పాటు కలిసి ప్రార్థన చేసే ప్రతి కుటుంబము వారి పిల్లల ద్వారా యేసు నామం మహిమపడాలని ప్రార్థిస్తున్నాను. నన్ను అణుచుకొని అప్పగిస్తున్నాను. యెహోవా నామం మాత్రమే మహిమపడాలి. యేసు ద్వారా ప్రార్థనను వినే మంచి తండ్రి, ఆమేన్. ప్రియమైన వార్లారా, ఈ రోజు కార్యక్రమం మీకు ప్రయోజనంగా ఉందని మేము నమ్ముతున్నాము. మీరు పొందిన మేళ్లను, ఆశీర్వాదాలను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాలు ఉత్తరం ద్వారా, ఈమెయిల్ ద్వారా మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థించడానికి, సలహా ఇవ్వడానికి సహోదరు మోహన్ సి లాస్రస్ గారు, దేవుని పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. రేపు ఎల్లుండ టీవీలో టెలికాస్ట్ అయ్యే ప్రార్థిద్దాం రండి కార్యక్రమం మీ కుటుంబంతో చూడడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వారం ఈ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.